మన స్టైల్లో తర్బూజా జ్యూస్ ఎలా చేయాలో నా వీడియోలో చూసేయండి. మనం బయట తాగే జ్యూసులు చాలా కాస్ట్ ఉంటాయి. అవి ఎంత తాగినా సరే మనకి ఇంకా తాగాలనిపిస్తుంది. అలా ఇంట్లో అయితే తయారు చేసుకుంటే అందరూ హ్యాపీగా తాగొచ్చు. అందరూ కూడా తృప్తిగా కూడా ఉంటుంది. మన ఇంట్లో పాలు పంచదార కంపల్సరీ ఉంటుంది. ఇలాగైతే తీసేసుకోండి. నేను చూపించే విధంగా అయితే తయారు చేసుకోండి. జ్యూస్ అయితే బాగా సెట్ అయింది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా వచ్చింది. ఎందుకంటే నేను ఎలా చేస్తాను సేమ్ కూడా మీరు ఒకసారి ప్రిపేర్ చేస్తే ఈ తర్బూజా జ్యూస్ అయితే జ్యూస్ అండ్ పిల్లలకి ఐస్ క్రీమ్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే ఎలా ఆలోచించి ఎలా చేశాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఏముంటాయి అవి అయితే నేను వేసేసుకున్నాను. డీప్లో కూడా పెట్టేసుకున్నాను. ఇంకా జీడిపప్పు వచ్చి మా ఇంట్లో ఉంది. అది ఎప్పుడో ఒకసారి కొంటాను. దాన్ని వచ్చి నేను కొంచెం చెక్క ముక్కగా కొట్టేసుకుని అదే పైన అయితే గార్నిష్ చేస్తాను. ఎందుకంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్న వాటితో నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అదే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఏదైనా సరే మన స్వయంగా ప్రిపేర్ చేసుకున్నది ఏదైనా సరే బాగుంటుంది. శుభ్రంగా కూడా చేసుకున్నా. నా అభిప్రాయం అయితే ఎలాగుంది, మీ అభిప్రాయం అయితే కామెంట్లో తెలియజేయండి. మా పిల్లలకైతే బాగా నచ్చిందంట. ఐస్ క్రీమ్ లాగా ఉంది మమ్మీ అన్నాడు. మా పిల్లడు అయితే తింటున్నాడు. బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? మనం సూపర్ బాగుంది.